మీరు ఒక ఇంటిని కట్టాలనుకుంటున్నారండి. కేవలం 3 అంటే 3 పిల్లర్స్ వేసి ఒక ఇంటిని లేపండి. అయ్యో బ్రదర్, అది చాలా ప్రమాదం అని అంటారా? సరే, అయితే మీరు ఒక ఆటో కొనాలనుకుంటున్నారు. ఆ ఆటోకి ఒక చక్రం పీకేసి కేవలం 2 చక్రాలతో నడపండి, అది కూడా ప్రమాదమే అంటారా? అయితే 3 పిల్లర్స్ వేసి ఒక ఇంటిని నిలబెట్టడం ఆ ఇంటికి ఎంత ప్రమాదమో, నీ కుటుంబంలో ఒక్కరు త్రోవ తొలగిపోయినా సరే నీ కుటుంబానికి ప్రమాదం. జాగ్రత్త. 3 చక్రాల ఆటోని కేవలం 2 చక్రాలతో నడపడం ఎంత కష్టతరమో, నీ కుటుంబంలో ఒక్కరు లేకపోయినా నీ కుటుంబ సాగుదల ముందుకు సాగడం అంత కష్టమవుతుంది. చిన్నప్పుడు మనం అందరం నేర్చుకున్న సామెత ఇది, ఐకమత్యమే మహాబలం అని. కీర్తనల గ్రంథం 131వ అధ్యాయంలో ఉంటుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈనాడు ఏ కుటుంబంలో ఐక్యత ఉంటుందండి? ఈ గోలికి పోయి సఖ్యత, సభ్యత, ఐక్యత ఉంటున్నాయా? ఒక్కసారి మీ ఈ గోలి పక్కన పెట్టి మీ కుటుంబంలో ఒకరికొకరికి మధ్య బంధాలు కలుపుకోండి. ఇప్పుడు మీకంటే అందమైన కుటుంబం ఇంకేది ఉండదు. ప్రైస్ లార్డ్ అందరికీ.